దానికి సంబంధించి ఆయన క్షమాపణలు చెప్పడం కూడా మనస్ఫూర్తిగా అనిపించిందా లేదా ఏంటి అసలు ఏమంటారు? ఆయన క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, క్షమాపణ చెప్పట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇది నాకు ఆ సినిమాలో ఆ పాట అట్లాగే ఉంది, ఆ పాట అలాగే మాట్లాడుతున్నాను. అలాగే పాడితే అంటే జనాలు కూడా నచ్చాలి కదా. ఆయనందుకు ఆయన పడుకుంటే ఇంట్లో బాత్రూమ్ పడుకోమని బయటకు వచ్చి పాడటం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే జనాలు అందరికీ వినపడుతుంది కదా. వినపడకుండా పాడుకునేటట్టుంటే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు పాడుకో, నీ ఇంట్లో పాడుకో, నీ బెడ్రూమ్లో పాడుకో. బయటకు వచ్చి పాడుతున్నావు కాబట్టి జనాలు క్వశ్చన్ ఇస్తారు. అది యాటిట్యూడ్ స్టార్ అని నిరూపించుకున్నాడు ఆయన. నిజంగానే ఎందుకన్నారు తమాషా అన్నారేమో కానీ యాటిట్యూడ్ స్టార్ అని దీని గురించి అంటున్నారు. ఎందుకని ఆ పాట పాడడానికి ఆయనకు ఏం రైట్స్ ఉన్నాయని నువ్వు రాసి ఉండొచ్చు, వేరే పాడి ఉండొచ్చు. నీకు పాడడానికి స్టేజ్ మీద ఎలా అనిపించింది? వర్డ్ మార్చాలని అనిపించలేదా? ఇప్పుడు ఎదుగుతున్నావు. ఎదిగిన తర్వాత కొంచెం దాన్నన్నా కొంచెం ఆలోచన చేసుకొని ఈ పాట బయటికి వెళ్తే జనాల మధ్యకి వెళ్తే ముందే సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఏమవుతుందేమోనని కూడా ఆలోచించుకోకుండా దాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు చాలా తిప్పలు పాలవుతున్నాడు. ఏదో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారంట. కేసు పెట్టకుండా దానికి క్షమాపణ చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. అవునండి, దాన్ని ఓటు మారుద్దాం, దాన్ని వేరే జెండాకి చేద్దామండి, పొరపాటు జరిగింది, రోజు జరగదని మీడియా మీద అంటున్నాడు అనట్లేదు. అందుకే ఆయన యాటిట్యూడ్ స్టార్ అని ఊరికే అన్నదండి. జర్నలిస్ట్ని కూడా 24 గంటల్లో అజ్జేయమని చెప్పేసి చెప్తారు కదా, బెదిరించారు. తీయకపోతే వీడియో తీయకపోతే జర్నలిస్ట్ ఎందుకు బెదిరిస్తారు? జర్నలిస్ట్ బెదరడు. జర్నలిస్ట్ బెదరు ఎవరు చెప్పినా రోడ్డు మస్తు మంది చూసుకుంటారు. వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటారు. అవునా కదా? సినిమా రిలీజ్ అయినాక వినేది ఆయన కాదు, జనాలు వినేది. ఆ చెవులలో వినపడేది మనకు పాట. అది ఆ పాటను ముందు తీసేసి ఆ ఓటర్ను మార్చేసి లేదా దాని పాటను టోటల్గా మార్చేసి వేరే పాటను పెట్టుకుంటే మంచిది. అంటే వాళ్ళ నాన్న ఈటీవీ ప్రభాకర్ కూడా దీన్ని సమర్థిస్తున్నారు. మీరు ఎంతవరకు? ఆయన ఏ రోజు సమర్థించలేదు. ఆయన సినిమాలు ప్రతి ఒక్కటి ఆయనకు నచ్చుతుంది. ఎందుకంటే కాకి ముద్దన్నట్టు తన కొడుకు ఏం చేసినా కూడా, చిందులు వేసినా కూడా తనకు నచ్చుతుంది. కాబట్టి ఎవరు కొడుకు వాళ్ళకి నచ్చుతుంది. కాబట్టి ప్రభాకర్ కూడా ఇంతకుముందు సీరియల్ ఆర్టిస్ట్ చేసిన వ్యక్తే కదా. కొన్ని సీరియల్ ఆయన కూడా చూసుకుంటాడు కదా, కొన్ని ఆయన చండాలని చేసినట్టు కొన్ని మంచిగా చేసి ఉంటుంది. ఇప్పుడు కొడుకు కూడా సరిదిద్దాలి కదా. ఏమని, అరే బాబు నీ యాక్టింగ్ ఇలా ఉంది, ఇలా మార్చుకోవాలి, ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నీ ఎక్స్ప్రెషన్స్ బాగాలేవు, లేకపోతే ఈ పాట బాగాలేదు, లేకపోతే నీ బిహేవియర్ బాగాలేదు, నీ నడక బాగాలేదు చెప్పాలి కదా. చెప్తేనే కదా జనాల ముందు నిలబడేది. నువ్వు చెప్పకుండా ఇంకా ప్రోత్సహించావు అనుకో, ఒక సినిమా కదా 2 సినిమాలు 4 రోజుల సినిమాలు కూడా ఆడవు. అంటే గతంలో కూడా నన్ను తిట్టారు, చాలామంది తిట్టారు. అప్పుడు లేని బూతులు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నాయి మీకు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏ సినిమా అనేది గట్టిగా ఆడడానికి జనాలు ఆయన మీద ఫోకస్ పెట్టడానికి ఛాన్సే లేదు అసలు. ఎందుకంటే ఆయన సినిమాలు ఏమి ఉన్నాయని, ఏం కంటెంట్ ఉన్నది, ఏం బాగుందని జనాలు చూడడానికి ఒక మాట. జనాలు ఇప్పుడు సాధారణంగా జనాలు థియేటర్కి వెళ్ళాలంటే సినిమా మొత్తం హీరోని చూడాలి, ఒక హీరోయిన్ చూడాలి, సినిమా మొత్తం చూడాలి, ఒక 2 గంటలు చూడాలి. ఆయన దగ్గర ఏం టాలెంట్ ఉందని, ఏముందని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, ఏం ఫోకస్ పెడతారు ఆయన మీద. ఆయన మార్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇది అనవసరంగా వైరల్ అయిపోయి ఉన్న పేరు కాస్త కూర్చొని పోలిన ఏదో చెడగొట్టుకోవడం అనేది వేస్ట్ అన్నాడు, టైం వేస్ట్.